స్వామి కార్యం జగన్ స్వకార్యం. టీటీడీ వ్యవహారంలో ఎప్పుడు జగన్ రెడ్డి ముఠ తప్పులు చేసినా ఆ తప్పులను భుజానేసుకుంటాడు సుబ్రహ్మణ్య స్వామి. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ స్పష్టంగా కల్తీ జరిగింది, 100% కల్తీ జరిగిందని చెప్పిన తర్వాత ఆనాటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కల్తీ చేశాము ఆ మాట వాస్తవం అని చెప్పిన తర్వాత కూడా సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు ఏకసభ్య కమిషన్ వేయడం ఏంటి అంటూ కోర్టుకు వెళ్లడాన్ని ఏ రకంగా చూడాలో ఆ దేవదేవుని భక్తులు ఆలోచించాలి. వీళ్ళందరూ ముసుగులో ఉన్న జగన్ రెడ్డి భక్తులు అనేది స్పష్టం. సుబ్రహ్మణ్య స్వామి, ఐవైవిఆర్ కృష్ణారావు, ఉండవల్లి అరుణ్ కుమార్, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు లాంటి వాళ్ళు ఎందుకు ఆ మహాపాపాన్ని సమర్థిస్తూ జగన్ రెడ్డిని వెనకేసుకొస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నది ప్రజలు, ఆ దేవదేవుని భక్తులు, హిందూ సంఘాలు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఆలోచించాలి. వీళ్ళకి ఏం అవసరం? హిందువుల మనోభావాలతో ఆడుకున్న జగన్ రెడ్డిని భుజాన మోయాల్సిన అవసరం ఈ వీళ్ళకి ఎందుకు? ఏమి ఆశించి వీళ్ళు భుజాన వేస్తూ తిరుగుతున్నారు? కోట్లాది మంది ప్రజలు కొలిచే ఆ దేవదేవుడిని జగన్ రెడ్డి ముఠ ఆ రకంగా మోసం చేసి, ద్రోహం చేసి, అన్యాయం చేసి, మహాపాపం చేస్తే ఎందుకు వీళ్ళు సమర్థిస్తున్నారు? ప్రజలు ఆలోచించాలి. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలను రగిలిస్తుంటే, కడుపు మండిస్తుంటే, అది తన రాజకీయ భవిష్యత్తుపై వేటు వేసే సుదర్శన చక్రంలా జగన్మోహన్ రెడ్డి జడుసుకుంటున్నాడు, వణికిపోతున్నాడు, అల్లాడిపోతున్నాడు. ఎన్ని కుప్పి గంతులు వేస్తూ, ఎన్ని పెడబోపులు పెడుతూ, ఎలా పొర్లు దండాలు పెడుతున్నాడో కోట్లాది హిందువులు, ఆ దేవదేవుడి భక్తులు, ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. గతంలో తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుని భేటీ అయిన సుబ్రహ్మణ్య స్వామి గారితో ఆ స్నేహాన్ని, గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి సుబ్రహ్మణ్య స్వామి అందించిన స్నేహాన్ని నిలబెట్టుకుంటున్నట్టున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ సవాల్ చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టు తలుపులు తట్టడం చూస్తుంటే క్రింద స్థాయి వారు దొరికిన పైవారు, పైగా తనకు బాగా కావాల్సిన వారు దొరకకుండా చూసే బాధ్యతని సుబ్రహ్మణ్య స్వామి భుజస్కంధాలపై వేసి చూసే అద్భుతమైన వ్యూహంలా కనిపిస్తోంది. అంటే ఒక సుబ్రహ్మణ్య స్వామో, ఒక ఐవైవిఆర్ కృష్ణారావు, ఒక ఉండవల్లి అరుణ్ కుమారో, ఇంకో ప్రొఫెసరో, ఇంకా తన పేటీఎం గాళ్ళు ఆ మహాపాపాన్ని తప్పుదారి పట్టిస్తే ప్రజలు నమ్ముతారన్న భ్రమల్లో ఇంకా ఉన్నాడు జగన్ రెడ్డి. ఎవ్వడు చెప్పినా, ఏ స్థాయిలో ఉన్నవాడు చెప్పినా, జగన్మోహన్ రెడ్డి నువ్వు లడ్డూలో చేసిన మహాపాపం మర్చిపోయేది కాదు, క్షమించేది కాదు, నిన్ను వదిలిపెట్టేది కూడా కాదు. అధికార దుర్వినియోగం నుండి అరెస్టుల వరకు చూస్తే ఈ కేసులో ప్రధాన సూత్రధారి A1 1993 బ్యాచ్ IPS అధికారి. కల్తీ మీద చర్చలు ఆపాలి. మా ముఠ ఆ మహాప్రసాదానికి చేసిన మహాపాపాన్ని ప్రజల్లో చర్చ జరగకుండా చూడాలి. విచారణలు వద్దు అంటే కోర్టుకు వెళ్లడం వెనక ఉన్న వ్యూహం. అసలు ఉద్దేశం ఎవరిని రక్షించడానికో అందరికీ అర్థమవుతూనే ఉంది. లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని సిట్ రిపోర్టులు వచ్చాక, వైవి సుబ్బారెడ్డి కూడా కల్తీ జరిగిందని అంగీకరించాక, ఒప్పుకున్నాక చర్చ జరగకుండా నోళ్లు మూయించాలని చూడడం ప్రజాస్వామ్యంలో విడ్డూరం. సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ ప్రధాన ఉద్దేశం విచారణను నీరుగార్చడం లేక కనీసం కాలయాపన చేయడమే. గతంలో జగన్ రెడ్డి కలిసినప్పుడు ధర్మ సూక్తులు గురించి మాట్లాడిన స్వామి ఇప్పుడు అదే ధర్మానికి ముడిపడ్డ లడ్డూ వ్యవహారంలో దోషులను పట్టుకోకుండా అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నాడా అనే అనుమానం సహజంగా కలక మానదు. కల్తీ జరిగిందని తెలిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాల్సింది పోయి విచారణ కమిషన్లే వద్దని అనడం, కాపాడాలనుకునే చెయ్యి ఎవరిదో స్పష్టంగా తెలిసిపోతా ఉంది. తిరుమల పవిత్రతను కాపాడడం కంటే కల్తీదారుల్ని, దుర్మార్గుల్ని, దుష్టుల్ని, మహాపాపం చేసిన సన్నాసులను రక్షించడమే ఈ లిటిగెంట్ స్వామికి ముఖ్యమైపోయింది. వైకాపా నాయకులు ఈ పిటిషన్ వల్ల తాత్కాలికంగా సునకానందం పొందొచ్చేమో కానీ, జగన్ రెడ్డి ఊపిరి పీల్చుకోవచ్చేమో కానీ, స్వామివారిని పూజించే సామాన్య భక్తుడు మాత్రం ఆ దేవదేవునికి ద్రోహం చేసిన దొంగలు ఎప్పుడు దొరుకుతారు అని ఎదురు చూస్తూనే ఉంటారు. కోర్టులో కేసులు వేయొచ్చు కానీ కోట్లాది మంది భక్తుల మనసులో ఉన్న అనుమానాలను ఏ పిటిషన్ తుడిచివేయలేదు. జగన్ రెడ్డి ముఠ చేసిన అరాచకం, మోసం, దారుణం, ద్రోహం, వెన్నుపోటు, మహాపాపం ఎన్ని జన్మలెత్తినా చెరిగిపోనిదే. వ్యవస్థలో ఉన్న లోపాలను అడ్డం పెట్టుకుని తాత్కాలికం అంటే అదేదో వివేకానంద రెడ్డి హత్య కేసు లాగానో, నీ మీద ఉన్న CBI ED ఛార్జ్షీట్ లాగానో, కోడికత్తి సీను కేసు లాగానో ఏళ్ల తరబడి తాగదు. తాత్కాలికం అంటే కొద్ది రోజులు, కొద్ది మాసాలు మాత్రమే. జగన్ రెడ్డి నీ పాపం పండుతుంది. ఆ దేవదేవుడు మీ వేషాలన్నీ చూస్తూనే ఉన్నాడు. మీరు వ్యవస్థల నుండి తాత్కాలికంగా తప్పించుకున్న ఆ దేవదేవుడి కంటి చూపు నుంచి మాత్రం తప్పించుకోలేరు. అసలు ఆనాడు మహాపాపం చేసిన వైవి సుబ్బారెడ్డి
మేము ద్రోహం చేశాం, కల్తీ చేశామని ఒప్పుకున్న తర్వాత హిందువుల పెద్దల ముసుగులో ఉన్న ఈ 5-6 జగన్ రెడ్డి భుజం కాయడం అంటే హిందువులకు ద్రోహం చేయడమే, హిందువుల విశ్వాసాలని దెబ్బతీయడమే, ఆ దేవదేవుడికి నమ్మక ద్రోహం చేయడమే. ప్రజలు, భక్తులు, హిందూ సంఘాలు ఆలోచించాలి. అలా మాట్లాడే వారిని నిలదీయాలి. అలా నిలదీసినప్పుడే వారు ఇష్టానురీతిగా మాట్లాడటం, వ్యవహరించడం మానుతారు. లేదంటే ఇదే కొనసాగుతూ ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.